అందరికీ శుభోదయం. ఈరోజు మన కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథి శ్రీ సంగనబట్ల భరత్ కుమార్ గారు, అలాగే పుస్తక రచయిత బి జగన్నాథ్ గారు, అలాగే వేదుల నరసింహం గారు, అలాగే సమాచార భారతి అధ్యక్షులు గోపాల్ రెడ్డి గారు వేదిక మీదకి వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు వందే మాతర గానం ఉంటుంది. నందిని హుప్లే, కుమారి నందిని హుప్లేని వందే మాతను పాడవలసిందిగా కోరుతున్నాను. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నాం పులకితయామినీ పుల్లకుసుమితా ద్రుమదలశోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. కోటి కోటి కంఠ కలకల నినాద कराले कोटि कोटि भुजये धृत खर करवाले अबला के नो माए तो बले बहुबलधारिणीं नमामि तारिणीं रिपुदलवारिणीं मातरं वन्दे मातरं. तुमे विद्या तुमे धर्मा तुमे हृदि तुमे मर्मा त्वं हि प्राणा शरीरे बाहुते तुमे मा शक्ति हृदये तुमे मा भक्ति तोमारै प्रतिमा गणि मंदिरे मंदिरे मातरं वन्दे मातरं. त्वं हि दुर्गा दश प्रहरणधारिणी कमला कमलदलविहारिणी वाणी विद्यादायिनी नमामि त्वां नमामि कमलाम् अमलाम् अतुलां सुजलां सुफलां मातरं वन्दे मातरं. श्यामलां सरलां सुष्मितां भूषितां
धरणीं भरणीं मातरं वन्दे मातरं वन्दे मातरं। भारत माता की जय। సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ ద్వారా ఈరోజు మన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరుపుకుంటున్నాము. మన ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలను పరిచయం చేస్తాను. ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీ సంగనభట్ల భరత్ కుమార్ గారు. అటు వేదిక చివరి నుంచి రెండో వ్యక్తి. జర్నలిజం వృత్తిలో 17 సంవత్సరాల విశేష అనుభవం కలిగి ఉన్నారు. ప్రస్తుతం జీ తెలుగు న్యూస్ ఛానల్కి చీఫ్ ఎడిటర్గా సేవలు అందిస్తున్నారు. దీనికి పూర్వము హైదరాబాద్ మరియు ఢిల్లీ కేంద్రంగా ఎన్టీవీ, టీవీ9, V6 న్యూస్ ఛానళ్లలో సేవలు అందించారు. వీరు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్రిడిటేషన్ హోల్డర్. అలాగే వీరు పార్లమెంట్ పర్మనెంట్ పాస్ హోల్డర్ కూడా. శ్రీ భరత్ కుమార్ గారికి సాదరంగా స్వాగతం తెలుపుతున్నాం. ఈరోజు మన కార్యక్రమానికి విశిష్ట అతిథి మరియు పుస్తక రచయిత శ్రీ బి జగన్నాథ్ గారు. మద్రాస్ హైకోర్టులో గత 15 సంవత్సరాలుగా రాజ్యాంగ అంశాలను వాదించే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన అడ్వకేట్ జనరల్, మద్రాస్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించిన స్వర్గీయ ముత్తు కుమారస్వామి వద్ద జూనియర్గా పనిచేశారు. వీరు సాధించిన కొన్ని విజయాలు చూస్తే, తమిళనాడులో తిరుపొరూర్ మురుగన్ దేవాలయానికి సంబంధించిన 650 ఎకరాల భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడగలిగారు. కొండ మీద ఉన్న ఆలయాలను భక్తులు సులభంగా చేరుకునే విధంగా రోప్వేల ఏర్పాటులో వీరు కీలక పాత్ర పోషించారు. నెదర్లాండ్స్ తదితర దేశాలకు తరలిపోయిన దేవతా విగ్రహాలను, తామ్రపత్రాలను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి కృషి చేశారు. యునెస్కో హెరిటేజ్ సైట్స్ జాబితాలో ప్రాచీన దేవాలయాలను చేర్చడానికి కృషి చేశారు. వీరు రచయిత, సంప్రదాయ హిందూ, ధర్మనిష్ట కలిగిన వారు. 28 ఏళ్ల వయసులోనే దేశంలోని 106 వైష్ణవ దివ్యధామాలు, 12 జ్యోతిర్లింగాలు, 6 పడై మురుగన్ ఆలయాలను సందర్శించగలిగారు. ఉజ్వర పాణి బృందంలోని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కమిటీకి చెందిన అడ్వకేట్ల బృందంలో సభ్యులుగా ఉన్నారు. శ్రీ బి జగన్నాథ్ గారికి సాదరంగా స్వాగతం తెలుపుతున్నాం. ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసిన మరో విశేష అతిథి, ఈనాటి ఈ పుస్తకాన్ని తెలుగులో అనువదించిన వారు శ్రీ వేదుల నరసింహం గారు. వీరు 39 సంవత్సరాల పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టుగా పనిచేశారు. యుక్త వయసు నుండి సామాజిక కార్యకర్తగా పనిచేస్తూ అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. సుమారు డజనుకు పైగా ఆంగ్ల, హిందీ పుస్తకాలను తెలుగులో అనువదించారు. ఎమర్జెన్సీ విజ్ఞాపనలు పేరిట 1975 నాటి సంఘటనలను, పరిణామాలను గ్రంథస్థం చేశారు. ఇతిహాస సంకలన సమితి తెలంగాణ ప్రాంత సంఘటన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. శ్రీ వేదుల నరసింహం గారికి సాదరంగా స్వాగతం తెలుపుతున్నాను. ఈరోజు మన కార్యక్రమానికి ఇచ్చేసిన మరో విశిష్ట అతిథి, సమాచార భారతి అధ్యక్షులుగా ఉంటున్న శ్రీ జి గోపాల్ రెడ్డి గారు. మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ బీహార్లో VC-గా పనిచేశారు. వివిధ యూనివర్సిటీలలో ప్రొఫెసర్గా, వైస్ ఛాన్సలర్గా, డీన్గా కూడా పనిచేశారు. UGC యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు. ఇంటర్నేషనల్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ కెనడాలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా ఉన్నారు. శ్రీ జి గోపాల్ రెడ్డి గారికి కూడా సాధారణంగా స్వాగతం తెలుపుతున్నాను. ఈరోజు ఏదైతే మన పుస్తకాన్ని విమోచన చేస్తున్నామో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా వేదికను అలంకరించిన పెద్దలను కోరుతున్నాను.
మిత్రులారా, మన చరిత్రలో చూస్తే ఎంతోమంది మహాపురుషులు వారి జీవితాలు, దేశం కోసం, ధర్మం కోసం వారు చేసిన పోరాటాలు, త్యాగాలు మనందరికీ సుపరిచితమే. అదే సమయంలో ఎంతోమంది మహాపురుషులు వారి జీవితాలు, వారు చేసిన త్యాగాలు మన చరిత్రలో ఎక్కడో కనుమరుగైపోయి ఉన్నాయి. సో అటువంటి మహాపురుషుల జీవితాలను వెలుగులోకి తేవాల్సిన అవసరం కూడా ఈరోజు మనందరి మీద ఉన్నది. వారి జీవితాలు, వారు చేసిన త్యాగాలు మన భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని అందిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి ఒక మహాపురుషుని జీవితాన్ని వెలుగులోకి తెచ్చే ఒక చిన్న ప్రయత్నమే ఈనాటి మన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమము. సో ఆ మహాపురుషుడు ఎవరు, ఆయన చేసిన త్యాగాలు, పోరాటాలు ఏమిటి, దేశం కోసం, ధర్మం కోసం చేసిన ఆయన పని ఏంటిది, ఇది స్వయంగా మనం రచయితల మాటల్లో విందాము. ముందుగా ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీ సంగనబట్ల భరత్ కుమార్ గారిని సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. సభాయ నమః. వేదికను అలంకరించిన పెద్దలు గోపాల్ రెడ్డి గారికి, ఈ పుస్తక రచయిత జగన్నాథ్ గారికి, అదేవిధంగా వేదుల నరసింహం గారికి అనువాదకులు, అదేవిధంగా ఆయుష్ జీ గారికి, మిగతా ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. సో గాజుల లక్ష్మీ నరసింహులు చెట్టి అంటే చాలామంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు. ఏ విషయంలో అయినా, మన స్వతంత్ర పోరాటంలో అయినా, లేకపోతే ధర్మ రక్షణ విషయంలో అయినా చాలామంది, కొద్దిమంది మాత్రమే చరిత్రకారులు బయటపెట్టారు అని అనిపిస్తుంది నాకు. అంటే అది మన ప్రాంతంలో అవ్వచ్చు. నాది ధర్మపురి, జగిత్యాల జిల్లా, ప్రస్తుత జగిత్యాల జిల్లా, ఇదివరకు కరీంనగర్ జిల్లా ధర్మపురి. సో అక్కడ కూడా చాలామంది మహానుభావులు ఉన్నారు. బట్ చరిత్రకారుల విషయంలో కొద్దిమంది మాత్రమే ఎలివేట్ అయ్యారు తప్ప చాలామంది ఇగ్నోరెన్స్కి గురయ్యారు. ఈ పుస్తకం చదివిన తర్వాత, జగన్నాథ్ గారు రాసిన పుస్తకం చదివిన తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిసాయి నా గాజుల లక్ష్మీ నరసింహుల చెట్టికి సంబంధించి. మద్రాసు నగరంలో గాజుల లక్ష్మీ నరసింహుల చెట్టి 1809లో జన్మించారు. తెలుగు వ్యక్తి, అంటే మాతృభాష తెలుగు మాతృభాష కలిగిన వ్యక్తి. సో ఆ సమయంలో అతను 8వ తరగతి వరకే చదువుకున్నా సరే ఇంగ్లీష్లో మాతృభాష బోధన అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవం తీసుకుంటేనే ఇంగ్లీష్ బోధిస్తామని మిషనరీస్ను ఎంకరేజ్ చేసే విధంగా అప్పటి గవర్నర్ జనరల్స్ కానీ, అక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్ కానీ చేస్తుండేవాళ్ళు. దానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారు. పోరాటం చేసి చాలా సంస్థలు నెలకొల్పారు. నాలాంటి అంటే జర్నలిస్ట్కి కొన్ని సర్ప్రైజింగ్ అనిపించాయి కొన్ని థింగ్స్ ఆ బుక్స్ చదివితే కనుక. ఒకటి, ఆ సమయంలోనే మద్రాస్ క్రిసెంట్ అనే మ్యాగజైన్ను ఆయన రూపొందించారు. అంటే ఇండియాస్ ఫస్ట్ న్యూస్ పేపర్ ఏదంటే, మ్యాగజైన్ ఏదంటే బెంగాల్ గెజెట్. సో మనకు తెలుసు బెంగాల్ ఎప్పుడు కూడా ముందుంటుంది ఈస్ట్ ఇండియాలో. సో సదర్న్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో నాకు తెలిసి మొదటి మ్యాగజైన్ ఫస్ట్ 2-3 మ్యాగజైన్స్లో ఒకటిగా ఉంటుంది. ఆ సమయంలో దాని సర్క్యులేషన్ 10,000 సర్క్యులేషన్ ఉండేది. సో ఆలోచించండి, అప్పుడు లిటరసీ రేట్ ఎంత, అప్పుడు జనాభా ఎంత. అప్పుడు నాకు తెలిసి లిటరసీ రేటు మొత్తం మద్రాస్ నగరం కానీ, లేకపోతే యావరేజ్గా 2-3% కూడా లిటరసీ రేటు, అక్షరాస్యత శాతం అన్నది ఉండకపోవచ్చు నా ఉద్దేశంలో. ఎందుకంటే ఆయన 1809 నుంచి 1868 వరకు ఉన్నారు. సో ఆ సమయంలో చదువుకున్న వాళ్ళే కదా ఏదైనా మ్యాగజైన్స్ కానీ ఏదైనా చదివేది. సో ఆ సమయంలో 10,000 సర్క్యులేషన్ ఉండేది. మంత్లీ దానికి చెల్లించాల్సిన చందా ₹2. అంటే 1800 సంవత్సరాలు ₹2 అంటే ఇప్పుడు ఈజీగా కనీసం 20,000 ఉంటుంది. సో ₹20,000 ఇప్పటి వాల్యూలో చూస్తే నెలకు చందా చెల్లిస్తూ దాన్ని 10,000 మందికి పైగా దాని దాని చందాదారులుగా ఉన్నారంటే చాలా గొప్ప విషయం. నాకు జగన్నాథ్ గారితో ఇంతకుముందు మాట్లాడితే ఆయన చెప్పింది ఏంటంటే, నాట్ ఓన్లీ మద్రాస్, అది లండన్లో కూడా
లండన్లో ఉన్న వాళ్ళు కూడా చదివేవారు. బికాస్ మద్రాస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు ఆయన ప్రోయాక్టివ్ మెంబర్గా ఉండేవాళ్ళు కాబట్టి మాంచెస్టర్లో ఉన్న వాళ్ళు కూడా దాన్ని చదివారని చెప్పారు. ప్లస్ జర్నలిస్ట్గా నాకు ఇంకోటి ఏంటంటే సోర్స్, బ్రిటిష్ ప్రభుత్వంలో ఉంటూ బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించిన రహస్యాలన్నీ కూడా దానిలో ప్రచురించేవాళ్ళు. సో గవర్నమెంట్లో అప్పటి నుంచే అతనికి ప్రతి ఇన్ఫర్మేషన్ వచ్చేది, క్రైస్తవాన్ని ఎట్లా రుద్దడం ఏంటి అన్నది. సో ఇంకొక ముఖ్యమైన విషయం, మిషనరీస్ బలవంతంగా ఇక్కడి రైతుల్ని శిస్తుగట్టమని వేధిస్తున్నారు అప్పటి పాలకులు అని చెప్పి అక్కడ బ్రిటిష్ ఎంపీని ఇక్కడికి తీసుకొచ్చి అతనికి చూపించి, ఆ బ్రిటిష్ ఎంపీ బ్రిటన్ పార్లమెంట్లో మాట్లాడారు, ఇండియాలో ఈ విధంగా అకృత్యాలు జరుగుతున్నాయి, దారుణాలు జరుగుతున్నాయి అని చెప్పి తీసుకొచ్చారు. సో ఎంత లాబింగ్ చేశారు ఆ లక్ష్మీ నరసింహులు చెట్టి. ఆయన చదువుకున్నది 8th క్లాసే, కానీ ఇక్కడ తన ప్రజలు పడుతున్న కష్టాల్ని చేసేందుకు అప్పుడు ఎటువంటి కమ్యూనికేషన్ లేని సమయంలో ఆ విధంగా చేయడం అన్నది చాలా గొప్ప అనిపించింది. తర్వాత ఒకటి, రెండవది ధర్మరక్షణకు సంబంధించి ఫోర్స్డ్ కన్వర్షన్స్ను ఆయన ఏ విధంగా ప్రతిఘటించారు. ఇంగ్లీషు చదువుకోవాలంటే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయితేనే ఇంగ్లీష్ చదువుకునే పరిస్థితి అక్కడ ఉండేది. రెండవది, అటువంటి దాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. సో అదే బ్రిటిష్ ఎంపీతో ఆ విషయంలో పార్లమెంట్లో కూడా ఆయన మాట్లాడించారు. పార్లమెంట్లో మాట్లాడించడం వల్ల అక్కడి ప్రభుత్వం ఇక్కడ గవర్నర్ జనరల్కి ఆదేశాలు ఇచ్చింది ఆ విధంగా చేయొద్దు అని చెప్పి. రెండవది, ఇప్పుడు ఆ క్లాస్లో చదువుతున్నప్పుడే దాన్ని బైబిల్ చదవడం తప్పనిసరి, లేకపోతే స్కూల్ ఎడ్యుకేషన్లో బైబిల్ ప్రవేశపెట్టారు. ఇటువంటి చర్యలను కూడా ఆయన తీవ్రంగా ప్రతిఘటించారు. సో ఆయన వల్ల ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇట్లా చరిత్రలో చాలామంది మహానుభావులు ఉన్నారు. అదే సినిమాలో చరిత్రలో మీకంటూ ఒక పేజీ ఉండాలి, నాకంటూ ఒక పేజీ ఉండాలని చెప్పి. సో చాలామందిని చరిత్రకారులు మిస్ అయ్యారు అని నాకు అనిపిస్తుంది. కొద్దిమంది మాత్రమే చరిత్రలో హీరోలుగా వెలుగొందారు. సరే, డెఫినెట్గా అందరి కంట్రిబ్యూషన్ ఉంది భారతదేశ స్వతంత్రంలో, లేకపోతే అఖండ భారతానికి సంబంధించి కానీ మన ధర్మ రక్షణలో కూడా చాలామంది పాత్ర ఉంది. కానీ కొద్దిమందిని హైలైట్ చేస్తూ, కొద్దిమంది నెగటివ్ షేడ్ చేస్తూ ఏదైతే చరిత్రకారులు చేశారో దానికి గొప్ప ప్రయత్నంగా ఇప్పుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుగుతున్నప్పుడు ఇటువంటి చాలామందిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వారి చరిత్రల్ని ఎవరి ఊర్లలో వారిలో, ఇప్పుడు మా ఊర్లో కూడా ధర్మపూర్లో కూడా చాలామంది ఉన్నారు. ధర్మపూర్లో కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు ఉన్నారు, ధర్మ రక్షణ కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు. ఆ బుక్ చదివిన తర్వాత నాకు అనిపించింది, మా ధర్మపూర్లో కూడా ఇటువంటి వాళ్ళ చరిత్రను రాయొచ్చు కదా, ఇటువంటి వాళ్ళ చరిత్రను భావితరాలకు తెలియజేసేందుకు ధర్మ రక్షణ కోసం, హిందూ మత రక్షణ కోసం, లేకపోతే సంస్కృత భాష కోసం, తెలుగు భాష కోసం, వేదాల రక్షణ కోసం. మా ధర్మపూర్లో చాలామంది తెలీదు, ఒక మనిషికి దేవాలయం కట్టిన ఊరు మా ధర్మపూర్లో గుండి రాజన్న శాస్త్రి గారి కోసం అక్కడ మనిషి కోసం దేవాలయం కట్టారు. ఆయన రాజర్షి అంటారు గుండి రాజన్న శాస్త్రి గారిని. పివి నరసింహారావు గారు కూడా ఆయన వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కూడా ఆయన వచ్చి దర్శనం చేసుకున్నాడు. సో ఇట్లాంటి వాళ్ళు చాలామంది వేదాల కోసం, వేదాల రక్షణ కోసం, ఎందుకంటే వేదుల నరసింహం గారు కూడా ఇతిహాస సంకలన సమితి చైర్మన్గా ఉన్నారు కాబట్టి వేదాల రక్షణ కోసం తీసుకున్న వాళ్ళు ఇట్లా అన్సంగ్ హీరోస్ చాలామంది ఉంటారు. మనకు మద్రాసులో గాజుల లక్ష్మణ నరసింహ చెట్టి అంటే మన ఊర్లో మన తరంలో లేకపోతే మనకంటే 1-2 తరాల ముందు చాలామంది ప్రపంచానికి తెలియని, నిజానికి ఈ ప్రపంచానికి తెలిసిన వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్ కంటే ప్రపంచానికి తెలియని వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది. అది వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ బుక్ చదివిన తర్వాత ఐ రియల్లీ అప్రిషియేట్ మిస్టర్ జగన్నాథ్, బికాస్ ఏదో చాలా రీసెర్చ్ చేశారు. హీ హాజ్ డన్ మచ్ రీసెర్చ్. 18th century బ్రిటిష్ పార్లమెంటుకు సంబంధించి ఆయన దానికి సంబంధించి బ్రిటిష్ పార్లమెంట్లో ఆయన కన్వర్జేషన్ అంతా, చర్చల సారాంశం మొత్తం కూడా తీసుకున్నారు. సో బ్రిటిష్ పార్లమెంట్లో ఉంటే అక్కడ వెళ్ళి దానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మన దగ్గర కొంత సమాచారం సేకరించారు, మద్రాస్ సంబంధించి ఆర్కైవ్స్లో కానీ అక్కడ కానీ. తర్వాత బ్రిటిష్ పార్లమెంట్ నుంచి కూడా సమాచారం చేశారు. అంటే ఏదో వేగ్గా చెప్పింది కాదు, పూర్తిగా
he has done lot of work. చాలా అదే నేను ఇంగ్లీష్ వెర్షన్ చదవలేదు, తెలుగు వెర్షన్ చదివాను. వేదుల నరసింహం గారు అనువాదించింది. చాలా సరళంగా, చాలా అర్థమయ్యే విధంగా ఆయన చాలా చక్కగా అనువదించారు. సో నేను ఒకటే ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు అనిపించింది ఒకటే, మన ప్రాంతాల్లో మద్రాసులో తెలుగు మాతృభాష కలిగిన వ్యక్తి గురించి జగన్నాథ్ గారు రాశారు. మన ఊర్లలో కూడా చాలామంది ఇట్లా చరిత్రలో కేవలం స్వతంత్ర పోరాటం అనే కాదు, ధర్మాన్ని రక్షించడం కూడా గొప్ప పోరాటమే. వేదాలంటే మన 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 సంస్కృతిని రక్షించిన వాళ్ళు కూడా గొప్పవాళ్ళే, ఎవరి సెక్టార్లో వాళ్ళు. మెయిన్ జర్నలిస్ట్ అయితే ఇంకొకళ్ళు సినిమా ఫీల్డ్లో ఉండొచ్చు, ఇంకొకళ్ళు వేదాల్లో గొప్ప వాళ్ళు ఉండొచ్చు. సో ఎవరి రంగం అన్నది వాళ్ళకు గొప్ప. ఆ విధంగా మన రంగాల్లో లేకపోతే మన ఊర్లో ఉన్న వాళ్ళ చరిత్రని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. లాస్ట్ 2 centuries ఎస్పెషల్లీ 18వ శతాబ్దం, 19వ శతాబ్దం, 20వ శతాబ్దానికి సంబంధించి. అందుకు డెఫినెట్గా నాకు కూడా ఈ పుస్తకం డెఫినెట్గా ఇన్స్పిరేషన్ ఇచ్చిందని చెప్తున్నాను. ఐ వుడ్ లైక్ టు సే అప్రిసియేషన్ టు మిస్టర్ జగన్నాథ్ జీ అండ్ వేదుల నరసింహం గారు అండ్ సమాచార భారతి కూడా ఇటువంటి మంచి వ్యక్తికి సంబంధించి చాలా పుస్తకాలు తీసుకొస్తున్నారు. సో ఈ పుస్తకం నా చేత ఆవిష్కరించబడటం అన్నది, దీనికి ముఖ్య అతిథిగా నేను రావడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పుస్తక రచయిత బి జగన్నాథ్ గారు. Namaste to all of you. Fortunately, I don't know Telugu, so I will have to speak in English. I wish I had more knowledge of Telugu. I'm sorry. We'd like to start by stating that we are here to celebrate this wonderful human being, the son of Bharat, called Gazru Lakshmi Narsalu Chetty. Now, most of the things that I had to speak has already been said by our chief guest of the program. So I will make my speech very short. I just like to focus upon 4 to 5 things which is there in the book, which is the base premise of the book. First thing is what all things he's achieved with regard to education. We had this famine called the Guntur famine in 1833, where millions and millions of people died. Yeah, after which we had the charter of 1833, which was set by the British, and we had the first law commission, which was brought in by Lord Macaulay. We all know about Macaulay. In 1836, we had the establishment of something called as the Madras Chamber of Commerce, in which one of the first native founding members was the father of Gazru Lakshmi Narsalu Chetty. His name is Sidulu Chetty. We still have a street in his name called Sadula Street in Madras. He was one of the most richest cotton merchants in Madras Presidency. He was exporting cotton. He was manufacturer of handkerchiefs, of indigo, of muslin, of dye, and he was one of the most richest people in Madras at that point of time. He shared his business interests with people like Binny, with Arbuthnot, and one of the most richest British businessmen of that point of time in India. So we can say very safely that Gazru Lakshmi Narsalu Chetty was born to one of the most wealthiest families in Madras at that point of time. He could have developed his trade, he could have become much more richer, but he did not do that. He wanted to be rich by his heart and to make sure that our own people, the kind of torment that our own people had under the rule of the British, he wanted to do something about it to lessen the burden that our people were facing under the brutal British rule. So what he did was he was instrumental and responsible in doing the first mass education protest in Madras. I don't know how many of you know this because it's not there in our history. It's not there in any of the history books from what we can see. About 70,000 people, 70,000 people have signed a mass petition. And on 11th of November 1839, this petition was given to the then governor of Madras called as Elphinstone. And as a result of this petition, this petition is even now there available in form of a scroll in the St. Pancras room in the British Library in London. We have kept the photo of that in the book. This mass petition paved for 3 things which happened in Madras.
Number one is the establishment of what we know as the Madras University in Pantheon Road, because Madras University is considered to be the mother of all the universities in South India. That is considered to be one of the first organized university in South India. Point number two is that they ensure that the concept of religious neutrality was maintained not only in Madras but all the government and government-aided schools across Madras in the Madras Presidency. And point number three, they ensured that this Madras Native Education Petition ensured that Native Indians were given more representation in the education field and also in the government and government-aided schools. And we were allowed to maintain, this is very important, we were allowed to maintain and start our own education institutions after that. As a result of which, even though there was a person called Mr. Pacheppa who had given his will, it was not come into force for more than about 80 years. It was after this petition that we have one of the most important educational landmarks in Madras Presidency called as the Pacheppa Charities, which came into fore in 1841. And the first president of that was Sir George Norton, who was the Advocate General of Madras Presidency at that point of time. And then we had Gazaru Lakshmi Narsalu Chetty as one of the most important founding trustees of that charities of that school. The school is it's now a college. On 6th of September this week, we are planning to have a memorial in that college in his honor on his death day. These were the most important things that happened as a result of the education petition. Now, moving forward to the printing industry, there was a very big apartheid as far as the printing industry in Madras is concerned. The reason why I'm using this word called as apartheid, as far as Madras Presidency is concerned, is because we were having a total ban on our native, local, Indian people to even own a printing press. Our own Indian people were not allowed to own the printing press. That's what we can see from the records. So in 1844, he did something which is unimaginable at that point of time. He started owning a printing press in number 13 Armenian Street, which is opposite to the present High Court. And that printing press was named as Hindu. He did not have the printing press in name of his father's company or his name. He named it as the Hindu to show that we are equal to the British and we are not less than you. That is what he did. And as a result of which a newspaper was started, so named after the Lord Shiva's crescent moon. It was called as the Madras Crescent. I would like to focus upon this newspaper because it's a very important topic of subject. We have many journalists over here. The Madras Crescent was one of the most revolutionary, pioneering newspapers at that point of time. In 1844, when the newspaper was started, it had editors who were former white British naval retired officers. One of the most important editors at that point of time for a newspaper, because we all know that for a newspaper to be successful, we require the editor to be, with a very good, keen intellect and a sharp frame of mind. So the editor was called as Harvey Dexter, who was appointed by Gazaru Lakshmi Narsalu Chetty. Now, interestingly, the newspaper was not an ordinary newspaper. As how G had said, it had subscription of more than 10,700 in 1848. 100 years before our independence in 1848. Just imagine this for the moment, the kind of paperwork that would have been involved. There is no electricity. There is no telegraph. There is no telephone. There is no email. There is no WhatsApp. There is nothing. Without any of these things, to have a subscription of more than about 10,700 at that point of time is no mean ordinary feat. That is what Gazaru Lakshmi Narsalu Chetty had achieved at that point of time. And he was against one of the most important newspapers of that point of time, like the Athenaeum, the Spectator, the Madras Record. And he was not having a newspaper giving news, which was like the normal news that we all see today. It was exposing day after day. What he was doing is, he was exposing the atrocities of the British in that newspaper. If anybody wanted to know what the British were doing as atrocity in Madras Presidency, you just have to look into the Madras Crescent. One of the most important things that happened was, it was the first time, from what we can see, that an event of investigative journalism
had been prosecuted by the British. Because we had a Telugu translator called Venkatacharyalu Naidu. He was in the Fort St. George Telugu department. Once what happened was the British wanted to use the funds which was there for the pakoras for our Hindu temples, the surplus funds and the surplus lands to be utilized by the British. But it was in the composition of the company, the administration at that point of time. The other two members of the company said no, but the governor wanted to interfere and he wanted to do it. His name was Marquis of Tweedledale, Sir George Hay. What they did was they dropped the plan. They did not want to publish it in the Gazette. The next day, that plan, which was a minute, it was published in the Madras Crescent. The British were shocked. We did not publish it in the Gazette. How did this get published in the Madras Crescent? What we spoke in Fort St. George amongst the 3 white British people, how did this get published in the Madras Crescent? They were really shocked. They became a laughing stock when they came out and said, we are going to withdraw this. It was a clear major embarrassment of British administration. The so-called British efficient administration was a huge embarrassment. This Venkatacharyalu Naidu was a Telugu translator. He was later posted to Chengalpet district as head Telugu translator for the entire district. He was given a promotion from Fort St. George. What he used to do was, he used to get all the documents from Fort St. George. He used to have in Telugu translated, keep one copy for himself, and the other copy, he used to give it to Gazuru Lakshmi Narsulu Chetty on his way home from Fort St. George, and he used to publish it in the Madras Crescent. This was going on for some time till this particular incident happened. There was an inquiry which was conducted. It is for the first time that an inquiry for investigative journalism took place in Madras Presidency, and as a result of which Venkatacharyalu Naidu had to be dismissed from service, from being as Telugu translator. After that, what happened was he became an owner of another newspaper, which was supported by Gazuru Lakshmi Narsulu Chetty. It was an English newspaper. It was called as The Rising Sun. I come from Tamil Nadu, but that's coincidental. So next thing what happened was the Madras Crescent, through, of course, the network that Gazuru Lakshmi Narsulu Chetty had, it got published. The news items which were printed in the Madras Crescent, we could see from the evidence what we have seen, what we have kept and researched. It was that, for example, I'll tell you the newspaper's name: the Hobart Courier, Huddersfield Chronicle, the Irish Chronicle, you have the London Gazette, you have the Morning Star, and you have various other newspapers in London. You have the Hong Kong and China Overseas Mail, and you have various other newspapers. For example, the Sydney Morning Times. All these newspapers, they carry the news item, because those days newspapers were not daily being published. It was being published only weekly twice. These new items were being sent across the Commonwealth in the British Empire. And from the Madras, if they have to publish a newspaper, the item from a particular newspaper, they were publishing that from the Madras Crescent. That was the credibility of the newspaper that he was having. Imagine for international newspapers to quote from the Madras Crescent and publish. That is not an ordinary thing, because we are natives. At the end of the day, we are not white-skinned. But for those white-skinned people to make sure that we have a newspaper, and that is the most credible news coming from Madras. I'm talking about our own presidency, the Madras presidency at that point of time. To publish that is not an ordinary thing. That is what he achieved. And that nobody can take away from him. After that, there was something called as the British Indian Association, which was formed in Calcutta. Based upon that, Gazuru Lakshmi Narsulu Chetty on 26th of February 1852 started an organization called Madras Native Association for the natives of Madras Presidency, the Indian natives of Madras Presidency. Now, he did not want it to function as a mere, giving a memorial, going to the people, having tea with the British, giving the representation, coming back. No. What he did was, he got information, documentary evidence of all the atrocities that the British were doing. One very important thing that the British did at that point of time, I don't know if it is there in the history books again, which was pertaining to torture in collection of tax. So these infliction of torture, these instances of alleged torture, which was there perpetrated by the British officials and by certain native officials to make sure that they please their British masters. This was being done and published by the Madras Crescent in their newspaper.
At first, the British denied it. They said there was nothing of that sort. The issue became huge when the Madras Native Association was a pioneer in itself, because the issue became huge when in every district they had their well-oiled organization missionary, and they had a secretary, a president, a librarian, everything they had, and they passed resolutions after resolutions, and they gave it to the Governor General in Bengal and also to the governor in Madras. Still there was no action. After that, they decided that you are not our masters. The main masters are there in England. So what we will do, we will go there only. We have waited with you very patiently. They started sending memorials to England. Interestingly, at that point of time, all the newspapers in England published the memorials that Ghazru Lakshmi Narsulu Chetty sent to England, because he did not just send in a piece of paper a memorial. He sent it appended with 12,000 signatures of those victims who were the victims of the torture which was inflicted upon them by the British authorities. And this was all published in all the newspapers in London at that point of time. You had the Manchester Chamber of Commerce. In Manchester, it became a very big issue because he was a member of the Madras Chamber of Commerce. In Manchester also, he had connections. Through that, this was published in Manchester also. The British responded. This is how they responded. We had 5 British parliamentarians. Sir Henry Danby Seymour. You had the person called Earl of Ellenborough. You had Earl of Albemarle, and 2 other very important people called Mr. Blanket, and one more person called Mr. Phillimore. Now, these people, what they did was, they got hold of the petitions which were sent to them. Henry Danby Seymour, in a very clandestine manner, came to Madras Presidency. He wanted to see it firsthand. So in 1853 or 1852, I would say, he embarked on a journey to Madras, stating that he was going to Ceylon, but he came to Madras. He went to all the places, Bellary, Rajamundry, Ganjam, and this side to Vengurla in Karnataka. I don't know still where Vengurla is, but this is all documented. That's how we come to know. And then within Tamil Nadu to Periyapalayam, to Virudachalam, to Coimbatore, to various places, including Tirunelveli, all the other places across Tamil Nadu, he went for a tour. He was hosted by Ghazulu. In all these places, he went and he met the victims, and he saw firsthand when he used to travel, even though being a British officer coming in the coach, still the torture used to take place in front of him. And he was really shocked. He made note of all these things and he went back to England. In House of Commons, this was then taken up as a matter of debate. For 3 days, this matter was debated in the House of Commons. Leave alone a debate happening in our local councillor office. That's a different issue. Having that itself is a very big thing for us normal Indians. Imagine for a moment, a native Indian's plight is being debated as a hot news as a most important debate, as a hot news. It is being reported across the British newspapers, and it is being debated in the House of Commons. 3 days continuously this was debated. The memorial petition, which was signed by the Madras Native Association, was presented on Tamil New Year's Day, which is like to be in sympathy with the Tamil victims. It was presented by Earl of Albemarle. It was the 5th memorial petition. It was presented in the House of Commons by Earl of Albemarle. A huge debate started after that, because they were looking at the Russians and saying, you have the Smurfs system in Russia, and you people are not doing properly in Russia. They were looking at the Tsar, and the British were taunting the Tsar in their newspapers. When this particular thing happened, the Tsar came and he started saying, you have your own India, you take care of that first, and then you come and you look at us, is what of the exchange of information that took place amongst them. This debate took place. It was put to vote in the House of Commons. The people in the House of Commons, the members of Parliament of Great Britain, they voted. The House was divided. Neither yes nor no. 62 yes, 62 no. That is how the House was divided. Now, it was a huge embarrassment to the ruling government at that point of time. Imagine there is an issue which is being put into vote in British democracy, and it is being divided. Just imagine the kind of embarrassment that the ruling government will have with regard to the issue of India land tenure in Madras at that point of time. So what they decided was, they decided to take this issue head on, and they appointed something called as the Royal Commission Inquiry on Torture, the alleged cases of torture. They appointed 3 members. One was Sir John Bruce Norton,
Second was Sir Walter Elliot, and then it was the governor of Madras. They prepared a report. Before preparing a report, they formed a procedure as to how they have to prepare a report. They sent notices to all district and to all taluk to be pasted outside the Tahsildar's office and through Tom. They thought that not more than 100 people will come, we can close it. It so happened that in Madras, when this thing happened, they gave enough time. They gave about 2 weeks' time. Thousands of people gathered in Madras from Andhra, from Karnataka, from Malabar, from present-day border of Andhra and Odisha we have. From there, from Vengurla in Karnataka, they all came. And from Tamil Nadu also. Thousands of people came. Just imagine, there was no railways. There was nothing. They came there of hope because the British government was giving them a lending year. So they thought that their problems could be solved because they had to pay taxes. The kind of torture that they were imposed on, I cannot say over here considering my decency. That was how humiliating the torture was. We have kept the cases of torture which was there, but many people have died. Many pregnant women have died in thousands because of this torture. I cannot say anything beyond this. It was inhuman. Inhuman, brutal torture was done. Even the Irish people were not subjected to this kind of torture because we consider in the British Empire the Irish were the worst to be suffered, but it is actually the Madras Presidency people who have suffered a lot as a result of this torture. Now, after this, the commissioners who were appointed, they used to break down. They used to cry and they used to break down. We have been so cruel to our, the native peoples of Madras. They realized the cruelty and the brutality of their own fellow officers at that point of time. And they said, this is a very serious issue. We had to do something about it. And they gave 5 recommendations, which is still there today, which is the hallmark recommendations. Number 1, torture as a means to extract tax should be abolished completely. Point number 2, police and revenue were together till that point of time. There was a recommendation which was given that police and revenue shall be dehyphenated and there shall be 2 separate departments. Point number 3, those officials who were responsible for torture, both native as well as the British officials, the white British officials, they have to be put to task. Point number 4, we need a better mechanism and system to get tax. This was also a reason why income tax was brought in to India in 1861 by Mr. Wilson, where he brought in the first budget. After this recommendation was sent to the House of Commons. It was adopted, and Queen Victoria had said, you people have been doing this in my name. Please stop doing this in my name and stop spoiling my family's name. It was abolished. It was possible only because of one man, which is Ghazulu Lakshmi Narsulu Chetty. If not for him, this would not have happened. The British, after the First War of Independence, they decided that, we have got this person in a very wrong perspective. He's worked for the people of the Madras Presidency. It's high time we have a rapprochement with, because they had a rude awakening after the First War of Independence. We all know what happened. So they wanted to have a, more cohesive rapprochement attitude towards the Indians. So in 1861, a charter was introduced. In 1864, in Tamil New Year's Day, Ghazulu Lakshmi Narsulu Chetty became the second native member being nominated into the Madras Legislative Council by the British. And in 1866, he was awarded the Order of the Star of Companion of India, which is one of the most highest order which has been given by the British to many native Indians. He was the recipient of the Order of the Star of Companion of India for his services towards the native Indians. And he was continuing to be the member of the Pachepa Trust. He passed away on 6th of September in 1868. A memorial was held in Pachepa in his name, in which the then Advocate General John Bruce Norton came, and he was the chairman of the memorial. There was a public portrait through public subscription which was collected. That portrait still is there in Pachepa College, for which homage is being given in 6th September. I'm happy to say in this 6th September of 2024, the homage is being given where we are doing it. And after that, one very important, interesting thing happened. I'll just conclude by saying that there was a person by name Sir Basham Iyengar, who became the first native Advocate General of Madras High Court.
His statue is still there in the Madras High Court premises. Now, his name is Vembakam Bhashyam Iyengar. He revived the Madras Native Association in 1881. After reviving the Madras Native Association in 1881, he became the president of that revived organization as a tribute to Gazuru Lakshmi Narsulu Chetty. The secretary of that organization was Tanjavur Ganapati Dikshitar Subramanya Iyer. He is the secretary of that organization. And the English-British advisor or the political agent of that organization was Sir Eardley Norton, who was the son of John Bruce Norton, who was a commissioner in the Torture Commission and who led the memorial for Gazuru Lakshmi Narsulu Chetty. His son was the British advisor. Now, this Tanjavur Dikshitar Ganapati Subramanya Iyer was responsible for starting a newspaper in 1878 in October, which we all know as the Hindu newspaper. And this Vembakam Bhashyam Iyengar went on to become the first native advocate general of the Madras High Court. He also became the later president of the Madras High Court, of the Madras High Court Bar Association. And John Bruce Norton did something in which he started an organization called the Madras Bar Association in Madras High Court for British barristers. Now, the Hindu newspaper was started after that, and Madras Native Association was revived by Vembakam Bhashyam Iyengar. After he became the Advocate General, the mantle was passed on to a few other people. That organization metamorphosed into Madras Mahajana Sabha. The name was changed. Madras Mahajana Sabha split into two factions. The factions which was originally with the Madras Native Association split from the existing Madras Mahajana Sabha. They formed into an organization which we all know today as the Indian National Congress. So this is the history behind this particular organization. So we owe our breath of fresh air of independence, because we just celebrated Independence Day. We owe that. Yeah, the Bible. Yeah, we had an incident. Thanks, Ji, for reminding. We had an incident in Madras, which I would like to say with. If we have just two minutes of your time. In 1846, Bible was being made as a mandatory curriculum in Madras Presidency in the government and government-aided schools. I'm talking about the British Christian missionaries, not Christian missionaries. So at that point of time, on 7th of October 1846, there was a mass demonstration which took place outside Pachayapas. The chairman of that meeting was Gazuru Lakshmi Narsulu Chetty. This particular signature, this particular thing called chairman of G. Gazuru Lakshmi Narsulu Chetty, we have taken it from that memorial, the archives, from the Madras archive, which is about 200 years old, from where we have taken this particular thing, that memorial, in which he has a title for that particular thing called Groans of the Hindus. That is the title which is given to the memorial. They fought very hard to ensure that Bible should not be made as the mandatory curriculum for government and government-aided schools. And about 14,000 people signed that memorial. There was a mass demonstration which took place, and it was given to Marquis of Tweedledale, the governor of Madras at that point of time. Now, there was a person called Henry Chamiers, whose father was John Chamiers, who was chief secretary to Madras Presidency, and he was a member of the Madras Governing Council of the English East India Company at that point of time. Even though he was born as a British, he was born in Madras, and then he got his education in England, and then he came back to Madras, and he continued to be nominated as the member of the Madras Governing Council. He was there in 1846. This person called Henry Chamiers, he has written 3 dissenting minutes, not 1, not 2, but he has written 3 dissenting minutes acknowledging that this particular move of having Bible as a mandatory curriculum is wrong. Acknowledging that there have been atrocities by the British Christian missionaries in cahoots with the government of Madras and certain officials of the Madras government at that point of time. An example being in Chengalpet, the district judge at that point of time, he used to suspend the court to have a Christian prayer at that point of time. This was documented, and that judge was subsequently transferred. All these things were documented, and he wrote 3 minutes. Henry Chamiers wrote 3 minutes. We still have a road called Chamiers Road, which is one of the posh roads in Madras, named after him. After he wrote that, the governor said that we have made a very big mistake. This matter was in fact debated in the House of Commons. We have kept that also in the book.
The governor said, what has happened is wrong. We should not have made this move of having the Bible as a mandatory curriculum in government and government-aided schools. And it was because of the pressure which was given by him outside Pachepa College. It was as a result of that. That is why we have the book cover like this. First Native Voice of Madras. This is the Pachepa College edifice which is still there. Ghazalur Lakshmi Narasimha Chetty as a chairman. And as a result of which, for the first time in the history of Madras, the British had to back down on their own order, which they gave that Bibles have to be made as a mandatory curriculum in government and government-aided schools. The British had to withdraw that. They were forced to withdraw their own order. It was because of this person that they were forced to withdraw. Had he not resisted that particular thing at that point of time, had he not had the maturity to resist at that point of time, we don't know what would have happened to our population. How many of us would have been Christians? We don't know. Because that was a ploy which was there by the British at that point of time. It is well documented. And it is highlighted in the book also. And a very interesting thing apart from that is that there was a chowdhury called Monega Chowdhury. It is named after a temple Maniyakara management. Temple manager is called Maniyakara in Tamil. It is called Monega Chowdhury, which was there in North Madras. Now, it was established after Hyder Ali came and destroyed Madras. There was famine, as a result of which it was only the temple Maniyakara who was stored the grains below, underneath the surface. And he brought that up and he was feeding the poor people who were starving. Per day, 30,000 people were given gruel. That is, they were given kanji. In Tamil, we call it as kanji. I'm not saying this. The British government has said this. To feed 30,000 people 3 times a day is not an ordinary thing. That is why the British government said, we are going to take over that and we will ensure that we give that food to the poor people. That is what Monega Chowdhury is. That is what the temple Maniyakara did. Now, that was a charity. As Annadanam, we all know in Hinduism, there is a concept of Annadanam. So that charity, they had many high influential, wealthy business native people who were supposed to be on the board of that particular Chowdhury. Ghazalur Lakshmi Narasimha Chetty was nominated to be on that board. That appointment order also we have kept. Interestingly, the white European, one more white European who was appointed along with him was Captain Christopher Biden, who's supposed to be an ancestor of Joe Biden, who's the president of America right now. I don't know if he's really there or not, I don't know. I'm saying supposed to be an ancestor. We don't know about that. We have that appointment order also to show as to what happened in Madras at that point of time. So next time if somebody comes and says that it was because of the benevolence of the British that we had charity, it is wrong. The British themselves accepted that in Madras Presidency, you had the temple Maniyakara who was giving charity. Next time if somebody comes and says that it was the British who, because of their benevolence, that we have education in the language that I am communicating to you, which is in English, that is also wrong. Because it was because of the Madras Native Education Petition that we natives were able to establish our own schools through our own funds, to have our own teachers, to give English education to our own native people. This was done by Ghazalur Lakshmi Narasimha Chetty, as a result of which we have the Pachepa College which is standing there. And the Madras University also came there only because of the fight which was done by our native people. The education school petition even now is there in St. Pancras Room in British Library in London. So next time if they come and say that as far as charity and education, we were the people who did it, was the British who did it, they are lying to you, or probably they are saying out of ignorance. Now that you have the awareness, please counter that particular narrative with documentary evidence, which I have kept in the book. Thank you so much for giving me an opportunity. Thank you so much. Thank you. I would like to thank the Center for South Indian Studies and Samit Prakasham. If not for them, I wouldn't be standing here. I would like to also thank our translator, Narasimhan Ji, our chief guest, and Ji also, who is present over here. Most importantly, Ayush Ji and our Kumaresan Ji, who's present over here. Please get up, Kumaresan Ji. He's been very helpful in the book coming out. So I would like to thank Center for South Indian Studies and also Samachar Bharati and Samit Prakasham for helping us in publishing this book. And also Chief Justice Vaidyanathan for giving the foreword, Mr. R.N. Ravi, the Governor of Madras, of Tamil Nadu, Mr. N. Ravi, the Hindu newspaper Chief Editor,
And Mr. T.S. Krishnan, who couldn't be over here, he's a great grandson of an independence freedom fighter called Subramania Seva. He couldn't come over here because of bad weather. He's also given a forward. So I would like to thank also Mr. Vishnu Hari Ram, who has helped us with regard to the book. All of them, I would like to thank sincerely from the bottom of my heart for helping me in releasing this book. Thank you so much. Thank you for this opportunity. ఈ పుస్తకాన్ని తెలుగులో అనువదించిన శ్రీ వేదుల నరసింహం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాయ నమః. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జీ తెలుగు సంపాదకుడు శ్రీ భరత్ కుమార్ గారు, చెన్నై నుంచి ఎంతో శ్రమ కోర్చి వచ్చినటువంటి ఆంగ్ల పుస్తక రచయిత శ్రీ జనార్దన్ గారు, సమాచార భారతి అధ్యక్షుడు శ్రీ గోపాల్ రెడ్డి గారు, ఐజీ ఇతర మిత్రులందరికీ నమస్కారం. ఈ పుస్తకాన్ని అనువాదం చేయడానికి చేసేటువంటి ఒక ఇటీవల మేము మా పిల్లల దగ్గరికి కెనడా, అమెరికా వెళ్ళాం. వెళ్ళే ముందు నాకు ఈ పుస్తకాన్ని అనువాదం చేయమని సంవిత్ కేంద్ర వాళ్ళు అందజేశారు. మనం ఏదైనా వినోదాలకు వెళ్ళేటప్పుడు, పెళ్ళిళ్ళ విందులకి వాటికి వెళ్ళేటప్పుడు ముందుగా కొంత స్టార్టప్స్ లేకపోతే ఏదో డ్రింక్ అట్లాంటివి ఇస్తూ ఉంటారు. కాబట్టి నేను 2 పుస్తకాలను అనువాదం చేయడానికి తీసుకెళ్ళాను. మొదటిది గాజుల లక్ష్మీ నరసులు శెట్టి ఒక పుస్తకం. అది నాకు ఇచ్చినప్పుడు ఇటు అటు తిరిగేసినప్పుడు దాని యొక్క చూసిన తర్వాత మామూలు పుస్తకంలాగా అనిపించింది. పేరు ఎప్పుడో జర్నలిస్ట్గా ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా గాజుల లక్ష్మీ నరసులు మద్రాసులో కొంత ప్రయత్నం జరిగింది అనేటువంటి విషయం తెలిసినప్పటికీ అంత స్పష్టతగా లేదు. కాబట్టి ముందు ఈ పుస్తకం అనువాదం చేసిన తర్వాత మరొక సైద్ధాంతిక గ్రంథం అయినటువంటి మన గురూజీ ఎంఎస్ గోల్వల్కర్ గారి పుస్తకం బంచ్ ఆఫ్ థాట్స్కి ఇంకొక ఎడిషన్ అనుకోండి, ఎంఎస్ గోల్వల్కర్ విజన్ అండ్ మిషన్ అనేటువంటి ఒక పుస్తకాన్ని తర్వాత అనువాదం చేశాం. ఆ అనువాదం చేయడానికి అది కొంత సైద్ధాంతిక గ్రంథం. అనువాదం చేయడానికి కావాల్సినటువంటి ముందు అంటారే, అది ఈ పుస్తకం ద్వారా జరిగింది. ఇది పుస్తకానికి సంబంధించినటువంటి అనువాదం విషయంలో. ఒక విషయం, పుస్తకం అనువాదం చేసినప్పుడు నాకు ఇచ్చినటువంటి ఆ ఒరిజినల్ జిరాక్స్ కళ్యాణ్జీ ఇచ్చినప్పుడు ఇందులో తెలుగు పాఠకులకు అవసరమైన రీతిలో సరళంగా సామాన్యమైనటువంటి వ్యక్తి చదివేటట్టుగా ఉండాలి అనేటువంటిది ఒక సంకల్పం తీసుకొని చేయడం మొదలైంది. పుస్తకంలో ఉన్నటువంటి విషయాలని భరత్ కుమార్ గారు తెలుగు పుస్తకంలో ఉండే విషయాలను చెప్పేశారు. తర్వాత మన జనార్దన్ గారు చెప్పారు. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు కంగ్రాచులేట్ శ్రీ జగన్నాథ్జీ టు బ్రింగ్ అవుట్ such a voluminous book. He had done a yeoman research. I think he has spent many days and nights to collect the material, to collect the documentary evidence and other things. So on the behalf of our Telangana Telugu people, I congratulate Mr. Jagannath ji once again. And I congratulate the Samvit Kendra also to publish the book and in Telugu also. ఇకపోతే ఒకసారి ఆనాటి పరిస్థితులు ఎట్లా ఉండేవి అని అంటే, చరిత్రను కానీ వెనక్కి తిరిగేసినట్లయితే 1757లో బెంగాల్లో మొదటి ప్లాసీ యుద్ధం జరిగింది. ఆ ప్లాసీ యుద్ధం భారతదేశ చరిత్రని మార్చేయడానికి ఒక మలుపురాయిగా లేకపోతే ఒక సంఘటనగా మనం వర్ణించవచ్చు. సురాజుద్దౌలా అనేటువంటి ఒక ముస్లిం సర్దార్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రెంచ్ వాళ్ళ మద్దతు ఇచ్చినటువంటి సురాజుద్దౌలాని ఇంగ్లీష్ వాళ్ళ మద్దతుతోటి దాన్ని ఓడించడం జరిగింది. రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వ్యక్తి ఈస్ట్ ఇండియా కంపెనీకి గవర్నర్ జనరల్గా ఉండేవాడు. ఆయన వాళ్ళని ఓడించాడు, రాజ్యం సంపాదించాడు. 1757 దగ్గర నుంచి 1772 నాటికి
భారతదేశంలో ఉండేటువంటి అంచుమించు ఒక 70-80 భూభాగాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేశారు, మయన్మార్తో సహా, నేటి బర్మాతో సహా. అంటే 1757 నుంచి 1857 సంవత్సరంలో ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం జరిగింది. అదంతా మనకు తెలుసు. 1857 అయిన తర్వాత ఇంగ్లీష్ ప్రభుత్వం, బ్రిటన్ ప్రభుత్వము డైరెక్ట్గా విక్టోరియా రాణికి పాలనలోకి భారతదేశం వెళ్ళింది. 1857 అయిన తర్వాత 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. ఒక 90 సంవత్సరాల పాటు వాళ్ళు పాలించారు. బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియా హ్యాజ్ రూల్డ్ అవర్ కంట్రీ ఫర్ ఓవర్ 90 years. కానీ అంతకుముందు 1757 నుంచి 1857 వరకు సుమారు 100 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించినది ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి ఒక వ్యాపార సంస్థ. ఎ స్మాల్ బ్రిటిష్ బిజినెస్ ఆర్గనైజేషన్ హ్యాజ్ రూల్డ్ ఓవర్ ది ఇండియా ఫర్ ఓవర్ సెంచరీ. ఇది ఆనాటి భారతీయ దేశం యొక్క దయనీయమైన స్థితి అనండి, లేకపోతే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు అనండి మనకు కనిపిస్తూ ఉంటుంది. మనకి ఒక అందరికీ తెలిసిన వ్యక్తి మొన్న హల్దేకర్జీ అని చెప్పి ఆయన ఉపన్యాసాలు చెప్తుండేవారు. ఒక వ్యాపార సంస్థ చింతపండు, బెల్లము, ఉప్పు అమ్ముకునేటువంటి ఒక వ్యాపార సంస్థ వచ్చి మనం పరిపాలించిందని చెప్తుండేవాళ్ళు. కాబట్టి ఆనాటి పరిస్థితులు చూస్తే దానికి ఆ రోజుల్లో ఇంగ్లీషు వాళ్ళ యొక్క ఆధిపత్యం మన మీద వచ్చేయడానికి కారణమైనటువంటి రాబర్ట్ క్లైవ్ అనేటువంటి యొక్క వ్యక్తి జీవితాన్ని చూసినట్లయితే, అతని యొక్క చరిత్రను కానీ మనకు కానీ ఒకసారి వెనక్కి చూసి గమనించినట్లయితే, అతను చాలా అల్లరి చిల్లరిగా తిరిగేవాట. చదువు సంధ్యలు పెద్దగా లేవు, చాలా ఇబ్బందిగా ఉండేది తండ్రికి. అప్పుడు ఆ తండ్రి ఏం చేశాడంటే, వీడి యొక్క దీన్ని వదిలించుకోవడానికి వాడికాడు వీడికాడు పట్టుకుని, మా వాడికి ఏదైనా చిన్న ఉద్యోగం ఇవ్వండి అని చెప్తే, ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉండేవాళ్ళు ఎవరో కాళ్ళు పట్టుకుంటే వాళ్ళు అతనికి ఉద్యోగం ఇచ్చి ఇక్కడ పంపించారు. అలాంటి వ్యక్తి గవర్నర్ జనరల్ స్థాయికి ఎదిగాడు, సుస్థిరమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించడానికి దోహదం చేశాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆనాటికి పరిస్థితులు మనకి ఎలా ఉన్నాయన్నది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీరు మిగతా సమయంలో మిగతా వాళ్ళందరూ ఏం చేశారు? సంస్థానాధీశులు ఉండేవాళ్ళు, రాజ్యాలు ఉండేవి, చిన్న చిన్న రాజ్యాలు, వీళ్ళంతా కూడా. కానీ వీళ్ళందరూ కూడా మనుషుల్లో అనైక్యత కారణంగా, లేకపోతే వాళ్ళ యొక్క ఎదిరించేటువంటి యొక్క ఆత్మవిశ్వాసం కానీ, ధైర్య సాహసాలు కానీ లేని కారణంగా ఇంగ్లీష్ వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళు లొంగిపోతూ ఉండేటువంటి వాళ్ళు. ఆ రోజుల్లో మనకు తెలుసు సంస్థానాధీశులందరూ చాలా కొద్దిమంది మాత్రమే ధైర్యంగా నిలబడి పోరాడిన వాళ్ళు, కొద్దిమంది మాత్రమే విద్యారంగంలో లేకపోతే సాంస్కృతిక రంగంలో కృషి చేసిన వాళ్ళు ఇక కనిపిస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ ప్రభుత్వం వాళ్ళకేమొచ్చి వాళ్ళు ఏదంటే అది మొత్తాసు పలికి తమ యొక్క సంపదను, తమ యొక్క ఆధిపత్యాన్ని మెల్లిగా అలాగే కొనసాగించుకుంటూ కాలం గడిపేస్తూ ఉండేవాళ్ళు, ఆడంబరమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు. మనకి తెలంగాణలో కూడా అటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. నిజాం దీనికి వచ్చి వెంటనే అతను ఇంగ్లీష్ వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించడం కారణంగా ఇంగ్లీష్ వాళ్ళు ఇటుపక్క రాలేకపోయారు. ఇవంతా కూడా చరిత్ర. ఇటువంటి పరిస్థితులలో చెన్నైలో చెన్నపట్నం ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. చెన్నపట్నంలో గాజుల లక్ష్మీ నర్సు శెట్టి వాళ్ళది పెద్ద వ్యాపార కంపెనీ. విదేశాలకి పత్తి ఎగుమతి చేస్తుండేవారు. పత్తి, మజ్లిస్ వస్త్రాలు అంటారు, పలుచని, అత్యంత పలుచని, సున్నితమైన, చాలా తేలికైనటువంటి, నాజుగ్గా ఉండేటువంటి దుస్తులు ఆ రోజుల్లో మన వాళ్ళు తయారు చేస్తుండేవాళ్ళు. ఆ వస్త్రాలు, అద్దకం చేసేటువంటి యొక్క దుస్తులు, ఇవన్నీ చాలా పెద్ద వ్యాపార సంస్థ. అయితే దానికంటే ఎక్కువగా ఆయన భారతీయ దేశం యొక్క మన యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఆయన చేసినటువంటి సంఘర్షణ మనకి ఇప్పుడు పుస్తక రచయిత పూర్తిగా చాలా వివరంగా చెప్పారు. ఇందులో పుస్తకంలో ఉండే విషయాలన్నింటినీ కూడా, ముఖ్యంగా ఆంగ్ల పుస్తకంలో ఉండేవన్నీ కూడా చెప్పారు. ఆ రోజుల్లోనే 1806లో జన్మించాడు ఆయన, 1868లో స్వర్గస్థుడయ్యాడు. ఈ 60 ఏళ్ల కాల దీంట్లోనే ఏమీ ఎందుకు చదువుకోలేదంటే మామూలు వాళ్ళు రానిచ్చేవాళ్ళు కాదు. మనం సర్కారు జిల్లాల్లో కానీ వెళ్ళినట్లయితే ఇంచుమించు ప్రతి ఊళ్ళో, ప్రతి జిల్లా కేంద్రంలో ఇప్పటికీ కనిపిస్తుంటాయి పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూల్స్, పెద్ద పెద్ద చర్చిలు కనిపిస్తుంటాయి. వాటి చుట్టూ 2, 3, 4 ఎకరాల భూమి కనిపిస్తుంటుంది. కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఉండేటువంటి కలెక్టర్స్ అందరూ ఆంగ్లేయులు కాబట్టి వాళ్ళు
స్కూల్కి కోసం మంచి కాన్వెంట్ స్కూల్స్కి మంచి స్థలం ఇచ్చేవాళ్ళు, చర్చి కూడా స్థలం కేటాయిస్తుండేవారు. అలాంటి పరిస్థితుల్లో మద్రాసులో చిన్నపట్నంలో నేటివ్స్ అంటే భారతీయులనండి, హిందువులనండి, వీళ్ళు చదువుకోవడానికి అడ్మిషన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. అందుకు కారణంగానే ఈయన 8వ తరగతి వరకు మాత్రమే చదువుకోగలిగాడు. తండ్రి తదనంతరం వ్యాపారం అన్నీ చూశాడు. కానీ ఏదైతే తనని చదువుకోవడానికి అవకాశం లేదో దాని అంతటిని బహుశా అతని యొక్క దీన్ని అది చేస్తుండేది. కాబట్టి ఈ పోరాటం మనం చేశాం. ఇందాకలా ప్రస్తావించినట్లు ఆ రోజుల్లో పాఠశాలలో ప్రేయర్తో పాటు బైబిల్ చదవాలి, దాన్ని అధ్యయనం చేయాలి, అదొక పాఠ్యాంశంగా ఉంటుండేది. కాబట్టి ఇలాంటి దీన్ని వ్యతిరేకంగా 70,000 సంతకాలు చూడండి, 70,000 సంతకాలు 1930, 40, 30 ఆ ప్రాంతంలో, 19 కాదు 1830 ఆ ప్రాంతంలో తీసుకొచ్చాడంటే ఎంతటి యొక్క ఇది ఉండేది. తర్వాత ఇందాకలా ఆయన ప్రస్తావించినట్లు ఇది హౌస్ ఆఫ్ కామన్స్ కూడా వెళ్తుండేది. చాలా చాకచక్యంగా ఆయన యొక్క పత్రిక ది మద్రాస్ క్రిసెంట్ అనే పత్రికకి ఆంగ్లేయుడే దానికి ఎడిటరు. అందులో ఉండేటువంటి సిబ్బంది ఎవరైతే డెస్కుల దగ్గర కూర్చున్న వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా ఆంగ్లేయులే ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి యాక్సెస్, ఇంగ్లీష్ పత్రిక అది, కాబట్టి ఆ యాక్సెస్ ఇందాల చెప్పారు. గెజెట్ నోటిఫికేషన్ రావడానికంటే ముందే వీళ్ళ చేతికి వచ్చి అది వచ్చి ప్రచురించింది. అంటే అంతటి యొక్క ఇది కనిపిస్తుండేది. ఆధునికంగా ఇప్పుడు ఉండేటువంటి మీడియాలో మిత్రులందరికీ తెలుసు, గవర్నమెంట్లో జరిగేటువంటి విషయాలు ఏమైనా కానీ ప్రవేశించినట్లయితే, పబ్లిష్ చేసినట్లయితే స్కోరింగ్ అంటారు. గవర్నమెంట్లో క్యాబినెట్ మీటింగ్ అయిందంటే ఇలా జరిగిందని వేయడం, లేకపోతే ఇంకేదో జరిగింది ఇవ్వడం, ఇట్లాంటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఇవన్నీ మనకు కనిపిస్తుంటాయి. కానీ దీనికి మూలం ఇటువంటి యొక్క దీనితోటి ప్రక్రియతోటి ఒక రకంగా చెప్పాలన్నట్లయితే ఆనాటి బ్రిటిష్ పాలకులను గడగడలాడించినటువంటి సంఘటన. వాళ్ళకి ఎటువంటి యొక్క ఏమాత్రం భయం కానీ కలిగిపోయినట్లయితే ఇది చేసి ఉండేవాళ్ళు కాదు. కానీ అప్పుడు వాళ్ళకు కమిషన్ ఏర్పాటు చేయడం, సర్ హెన్రీ సీమర్ భారతదేశానికి రావడం, రహస్యంగా వచ్చాడు ఆయన. సిలన్ వెళ్తాను అనుకుని వెళ్లకుండా ఇటుకు వచ్చాడు. వచ్చినట్టు గవర్నర్కి తెలియదు. గవర్నర్ జనరల్ కలకత్తాలో ఉండేవాడు, ఈయన చెన్నైపట్నంలో ఉండేవాడు. ఈయన ఇందాకలో వారు ప్రస్తావించినట్లు కోయంబత్తూరు, చెంగల్పట్టు, తిరునెల్వేలి, కంచి ఇవన్నీ తిరిగాడు. తిరిగిన తర్వాత సర్కారు జిల్లాల్లో ఆంగ్లేయుల యొక్క పరిపాలన కొనసాగుతూ అన్ని పట్టణాలకు వచ్చాడు. రైట్ ఫ్రమ్ గూడూరు, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం, బెరహంపూర్ వరకు కూడా ఈయన వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రజలందరినీ కలిశాడు, వాళ్ళ యొక్క వినతి పత్రం తీసుకుని ఇవన్నీ చేసిన తర్వాత ఇందాక మనం విన్నట్టు దాన్ని తీసుకెళ్ళి హౌస్ ఆఫ్ కామన్స్లో దాన్ని ప్రజెంట్ చేయడం, దాన్ని చేయడం. అంటే పైకి కనిపించేటువంటి కాకుండా అంతర్గతంగా చాలా జాగ్రత్తగా, అజ్ఞాతంగా ఒక పద్ధతిలో దాని ఉదాహరణకి దీనికి తగ్గట్టుగా ఉదాహరణ మనం ఎమర్జెన్సీ కాలంలో చూసినట్టుగా పైకి ఏమీ తెలియకుండా శేహంలో కనిపిస్తూనే ప్రజలందరికీ కూడా జరుగుతున్న విషయాలని, దాని తర్వాత అక్కడ ఉండేటువంటి పాలకులకి దాన్ని తీసుకెళ్ళినటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి శైలితోటి గాజుల లక్ష్మీ నరసింహశెట్టి మనకి కనిపిస్తాడా మనకి ఇది. ఆ విధంగా ఒక అజ్ఞాత ఉద్యమానికి, అజ్ఞాతం అంటే ఓపెన్గా ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ యొక్క ప్రభుత్వం యొక్క నిర్బంధం ఎక్కువ ఉంటుండేది, వెనకాతల మిగతా వ్యవస్థ ఉంటుండేది. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్క స్థానికులంటే నేటివ్స్ అని ఇంగ్లీష్ పదం వాడారు, స్థానికులంటే భారతీయులు, టు బి స్పెసిఫిక్ హిందువులు. వీళ్ళ గురించి పోరాటం చేసి, వీళ్ళ హక్కుల గురించి పోరాటం చేసినటువంటి నాయకుడు గాజుల లక్ష్మీ నరసింహశెట్టి. ఇటీవల కాలంలో ఆజాదీ కా అమృతోత్సవ భాగంగా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు మనం జరుపుకుంటున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అజ్ఞాత వీరులను వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేసింది. కేంద్ర విద్యాశాఖకు చెందినటువంటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్, ICHR అంటాం. వాళ్ళు దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఒక 1000-1500 ప్రతి రాష్ట్రం నుంచి ఉండేటువంటి అజ్ఞాత వీరులను వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ యొక్క చరిత్రని రాయించి చేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ICHRతో పాటు సంవిత్ కేంద్ర, ఇంకా మిగతా అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఆనాడు జరిగినటువంటి అజ్ఞాత వీరులు, స్వాతంత్ర్య పోరాటంలో 4, 5, 10 మందో లేకపోతే వీళ్ళు కాకుండా ఆ యొక్క దీంట్లో జాగ్రత్తగా ఉత్సాహంతో వాళ్ళందరినీ చేయడం, ప్రజలను సమీకరించి ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండేటట్టుగా
ఉద్యమాలు నిర్వహించినటువంటి అనేక మంది కనిపిస్తారు. కేవలం మన చరిత్ర పాఠాల్లోనూ లేకపోతే వెలుగులోకి వచ్చినటువంటి కొంతమంది నాయకులు వీళ్ళ ప్రయత్నం ఉండవచ్చు. కానీ వీళ్ళ ప్రయత్నం వెనకాతల ఉండేటువంటి ఇంతటి మహత్తరమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి పోరాటం ఉంది కాబట్టే మనకి తర్వాత స్వాతంత్రం రావడానికి ఏర్పాటైంది. కాబట్టి అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే 47 తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అటువంటి అజ్ఞాత వీరులను వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయలేదు, మిగతా వాళ్ళు కూడా చేయలేదు. ఇప్పుడిప్పుడే ఈ 75 సంవత్సరాలు దీన్ని బట్టి ఇటువంటి యొక్క ప్రయత్నం ప్రారంభమైందనే చెప్పాలి. అనేక భాషల్లో ఇప్పుడు ఇంగ్లీష్లతో పాటు ఇట్లాంటి ప్రతి ప్రాంతంలో కూడా కొంత ప్రయత్నం జరుగుతోంది. ఆయా ప్రాంతీయ భాషల్లో ప్రజలకు తెలియజేసేట ఆ యొక్క అజ్ఞాత వీరుల యొక్క చరిత్రను తీసుకురావాలనేటువంటి జరుగుతోంది. దానిలో భాగంగానే సంవిత్ కేంద్ర ఈ యొక్క పుస్తకాన్ని మంచి చేయడం, దాన్ని తెలుగులోకి మామూలుగా అందరికీ సరళంగా ఉండేటట్టుగా రీడబిలిటీ అంటారు, పుస్తకం ముట్టుకుంటే పుస్తకం పట్టుకోవడం చేస్తే దాన్ని చదివే వరకు వెళ్ళేటట్టుగా సరళంగా ఉండేటట్టుగా రాసేటువంటి ప్రయత్నం జరిగింది. కాబట్టి ఈ పుస్తకం మామూలుగా ఇప్పుడు ఉండేటువంటి దీంట్లో చదువుకోవడం తగ్గిపోతున్నటువంటి ఈ రోజుల్లో ప్రతిదీ వాట్సాప్ లేకపోతే మరొకటి వస్తుంది. దాంట్లో అందరం సామాజికంగా పనిచేసేటువంటి కార్యకర్తలందరూ దీన్ని చదవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి ఆయన దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకొని గాజుల లక్ష్మీ నరసొసైటీ ఎలాగైతే పోరాటం చేశాడో, అంటే మౌలికమైన సిద్ధాంతాన్ని మౌలికమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూనే ప్రజలను సమాయత్తం చేసి ప్రజలను కూడగట్టుకుని ఆ యొక్క పాలకుల మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం ఏదైతే చేశాడో అది సామాజిక కార్యకర్తలందరికీ కూడా ఒక స్ఫూర్తిగా ఉంటుంది. హీ ఈజ్ అన్ ఐడియల్ టు ది సోషల్ వర్కర్స్ హు ఆర్ వర్కింగ్ ఆన్ ది గ్రౌండ్ లెవెల్. సో ఈ పుస్తకాన్ని అందరూ కూడా చదివించి మామూలుగా పురాణాల్లో మనకి ఇది ఇస్తుంటారు, అంటే కిందన దాన్ని ఇస్తుంటారు, ఏ అధ్యాయం కానీ ఇదే కానీ. ఈ పుస్తకం చదివిన వాళ్ళు లేకపోతే ఈ పురాణం చదివిన వాళ్ళు విన్నవాళ్ళు చెప్పిన వాళ్ళు ఇలాగ కనిపిస్తుంటుంది. కాబట్టి ఆ స్ఫూర్తి అది కూడా బహుశా మన పెద్దలు ఎందుకు రాసి ఉంటారంటే కేవలం చదివేసి మనం ఆనందమైనటువంటి ఆనందాన్ని పొందడం కాకుండా విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే మన ప్రచార విభాగం తర్వాత మిగతా వాళ్ళ యొక్క సమాచార భారతి యొక్క వేదిక మీద చేయడానికి కారణం కూడా అదే. సమాచార భారతి ఇలాంటి అనేక పనులు చేస్తూనే ఉన్నది మొదటి నుంచి కూడా. సంవిత్ కేంద్ర తాజాగా పుస్తకాలని ఇంగ్లీష్లోని దీంట్లోని అంటే ఏదైతే లైమ్లైట్లోకి లేని అంశాలు ఉన్నాయో వాటిని ప్రచురించేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఈ ప్రయత్నం అన్ని చోట్ల జరుగుతున్నది, అన్ని ప్రాంతీయ భాషల్లో. మన దగ్గర కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. దీన్ని ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా ఇందాల భరత్ కుమార్ గారు చెప్పినట్టు మన ప్రాంతంలో కూడా ప్రతి ప్రాంతానికి ఒక పోరాట చరిత్ర ఉంటుంది. వాటిని అన్నింటినీ కూడా క్రోడీకరించి చిన్న చిన్న పుస్తకాలుగా వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇతిహాస సంకలన సమితి చేసేటువంటి పని అదే. ఆ మధ్యన కిందటి సంవత్సరం సెప్టెంబర్ 17 నాడు నిజామాబాద్ జిల్లాలో నిజాంకి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక రుక్మారెడ్డి అని ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి యొక్క పుస్తకాన్ని, చిన్న పుస్తకమే 30 పేజీలు 40 పేజీలు ఉంటుంది, అలాంటి పుస్తకాలు వేసి విస్తృతంగా ప్రచారం చేయడం వలన మన యొక్క సమాజానికి మనకంటే ఉండేటువంటి ముందు తరాలు 3, 4, 5 తరాల వాళ్ళు ఏ విధంగా చేశారనేటువంటి విషయం అవగతమవుతుంది. మనం ఇటువంటి పుస్తకాలు ప్రచురించడం వల్ల రాబోయేటువంటి ఒక 2-3 తరాలకి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈ పని సంవిత్ కేంద్ర వాళ్ళు మిగతా వాళ్ళు చేస్తున్నారు. నాకు ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువాదానికి అవకాశం ఇచ్చినటువంటి సంవిత్ కేంద్ర వాళ్ళకి మిగతా కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ సంగనభట్ల భరత్ కుమార్ గారికి పుస్తకం ప్రదానం చేయాల్సిందిగా గోపాల్ రెడ్డి గారిని కోరుతున్నాను. జగన్నాథ్ జీ భరత్ కుమార్ గారికి పుస్తక ప్రదానం చేస్తున్నారు. పుస్తక రచయిత శ్రీ జగన్నాథ్ గారికి
పుస్తకాన్ని అందించవలసిందిగా గోపాల్ రెడ్డి గారిని కోరుతున్నాను. అలాగే ఈ పుస్తకాన్ని తెలుగులో అనువదించిన వేదుల నరసింహం గారికి పుస్తకాన్ని ప్రదానం చేయవలసిందిగా గోపాల్ రెడ్డి గారిని కోరుతున్నాను. పుస్తక రచయిత శ్రీ బి జగన్నాథ్ గారికి శాలువాతో సన్మానం చేయవలసిందిగా గోపాల్ రెడ్డి గారిని కోరుతున్నాను. అలాగే పుస్తకాన్ని తెలుగులో అనువదించిన వేదుల నరసింహ గారికి శాలువాతో సన్మానం చేయవలసిందిగా పుస్తక రచయిత జగన్నాథ్ గారిని కోరుతున్నాను. తర్వాత వందన సమర్పణ ఉంటుంది. తర్వాత శాంతి మంత్రంతో మన కార్యక్రమం ముగుస్తుంది. ముందుగా వందన సమర్పణ. समाचार भारती कल्चरल एसोसिएशन की ओर से आज की जो बुक लॉन्च हुई है गजुल लक्ष्मी नरसिम्हा शेट्टी जी की, सबसे पहले चीफ गेस्ट एस भरत कुमार जी जो चीफ एडिटर है जी न्यूज़ तेलुगु न्यूज़ के, हम उनका हार्दिक धन्यवाद करते हैं। वैसे ही आज के जो चीफ गेस्ट ऑफ ऑनर बी जगन्नाथ जी जो एडवोकेट हैं मद्रास हाई कोर्ट और इस बुक के ऑथर हैं, आपका इस समय निकाल करके इस बुक को लॉन्च करने में आप यहाँ पर आए हैं, आपका भी धन्यवाद करते हैं। वैसे ही इस बुक जो तेलुगु में बुक है इसको हिंदी में ट्रांसलेट करने का आपने कार्य किया है श्री वेदुलु नरसिम्हन जी, आपका भी बहुत बहुत धन्यवाद करते हैं। साथ ही साथ आज के सेवा समाचार भारती के अध्यक्ष जी गोपाल रेड्डी जी, आपका भी हार्दिक धन्यवाद करते हैं। और साथ ही साथ इस प्रांगण जो सरस्वती विद्या मंदिर जो हमें प्रांगण दिया गया है, इनका भी हम हार्दिक धन्यवाद करते हैं। और जो आज की जो मीडिया है यहाँ पर, इनका भी हार्दिक धन्यवाद करते हैं। साथ ही साथ आज के जो वितरित परिस्थिति में जो बारिश हमें साथ नहीं दे रही थी, तो आज के जो ऑडियंस है, जो ब्रेव ऑडियंस बोल सकते हैं, उनका भी हम हार्दिक धन्यवाद करते हैं। ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति।